నమస్కారం విందు వినోదం ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఏంటండి ఫుల్ డ్రెస్అప్ అయి వచ్చేసాను ట్రెడిషనల్గా, ఎందుకంటే కృష్ణాష్టమి పండగ అండ్ ఆ పండగ అనగానే స్వీట్స్ హాట్స్ అన్నీ గుర్తుకొచ్చేస్తాయి. సో స్వీట్స్ అన్నీ చేసుకుంటూనే ఉంటాం. సో అలానే నేను మీకు ఒక కొత్త స్వీట్ డిష్ పరిచయం చేయబోతున్నాను. బేసిక్ అండ్ అన్ని ఇంట్లో ఉంటాయన్నమాట, ఇంగ్రీడియంట్స్ ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఓకే, అండ్ స్వీట్ తర్వాత కొంచెం హాట్గా కూడా తినాలనిపిస్తుంది కదా. హాట్ ఇన్ ద సెన్స్ హాట్ స్నాక్స్ కాదు, ఒక హాట్ అనమాట. లైక్ మనం ఎన్నో వెరైటీస్ చేసుకుంటాం, అలా ఒక డిఫరెంట్ పిండితో మీకు ఒక డిఫరెంట్ హాట్ స్నాక్ కూడా చేసి చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా విందు వినోదంలోకి ఎంటర్ అయిపోదాం. ఇవాళ మన కృష్ణాష్టమి స్పెషల్ ఎపిసోడ్. కృష్ణాష్టమి సందర్భంగా ఒక డెజర్ట్ అండ్ ఒక హాట్ అన్నాను కదా. డెజర్ట్ ఏంటంటే పెసరపప్పు పోలేలు అనమాట. పెసరపప్పు ఇక్కడ ఉడకబెట్టేసాను అనమాట, ఉడుకుతూ ఉంది. ఇది లో ఫ్లేమ్లో పెసరపప్పు ఉడకాలన్నమాట, బాగా సాఫ్ట్ అయిపోయే వరకు మనం ఉడకబెట్టుకోవాలి. సో ఇది ఉడుకుతూ ఉంది, ఇది పక్కన పెట్టేద్దాము. స్వీట్ మనం నెక్స్ట్ చేస్తున్నాము. ఫస్ట్ నేను హాట్ చేయబోతున్నాను. హాట్ వచ్చేసి జొన్నపిండి జంతికలు ఆర్ జొన్నపిండి మురుకులు అని కూడా అంటారు. సో అది చేయబోతున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జొన్నపిండి జంతికలకి కావాల్సిన పదార్థాలు: జొన్నపిండి, కారం, పసుపు, నువ్వులు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, ఉప్పు. సో జొన్నపిండి జంతికలు ఉర్ఫ్ జొన్నపిండి మురుకులకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాము. ఎందుకంటే రొటీన్గా మనం జంతికలు ఆర్ మురుకుల్ని డిఫరెంట్ పిండిలతో చేసుకుంటూ ఉంటాము. సో ఈరోజు నేను జొన్నపిండితో చేయబోతున్నాను. జొన్నపిండితో ఎందుకంటే హెల్త్కి మంచిది కాబట్టి. జొన్నపిండి ఎలాగో జొన్న రొట్టెలు మనం తినట్లేదు కాబట్టి ఇలా మురుకులు చేసుకుంటే కొంచెం హెల్తీగా కూడా ఉంటాం, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ పీపుల్ ఓ వావ్ జొన్నపిండితో చేశారా అని సర్ప్రైజ్ అవుతారు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేశారు. ఇక్కడ నేను ఒక బౌల్లో జొన్నపిండి వేసుకున్నాను. ఇంకొంచెం జొన్నపిండి వేసేసి కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, నువ్వులు, జీలకర్ర చల్లదనము హెల్త్కి మంచిది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, బికాజ్ ఐ లైక్ జీలకర్ర. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇవన్నీ వేసేసాం కదా, లంప్స్ లేకుండా ఒకసారి మనం కలిపేసుకోవాలి. ఆ తర్వాత హాట్ నెయ్యి ఆర్ డాల్డా మీకు నచ్చింది వేసుకోవచ్చు. నేను ఇది కలిపే ముందు ఏం చేస్తానంటే డాల్డాని ఆర్ నెయ్యిని కరగబెట్టేసుకుందాం మనం. సో ఒక స్పూన్తో 2 స్పూన్స్, సో 2 స్పూన్ల నెయ్యి ఆర్ డాల్డాని కరగబెట్టేసుకుంటున్నాను. ఇది కరుగుతూ ఉంటుంది. ఆ లోపల మనం ఈ పిండి ఏదైతే ఉందో జొన్నపిండిలో కారము, పసుపు, ఉప్పు, జీలకర్ర అండ్ నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, దీన్ని కలిపేసుకోవాలన్నమాట. పిండికి అంతా పట్టేలాగా బబుల్స్ లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి. సో ఇలా డిఫరెంట్ రెసిపీస్, హాట్ రెసిపీస్, డెజర్ట్స్ ఆర్ స్వీట్స్ తయారు చేస్తేనే మనకి లైక్ తెలుస్తుంది ఎలా ఉంటుంది టేస్ట్ అనేది. రొటీన్గా ఉంటే బాగుండదు కాబట్టి ఇది ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. అందుకే మీకు కూడా ఇవాళ చూపిస్తున్నాను. నెయ్యిని మనం వేడి పెట్టుకునేటప్పుడు చిన్న బబుల్స్ లాగా రావాలి. అప్పుడు హాట్గా మనకి నెయ్యి వేడైపోయిందని తెలిసిపోతుంది. వెంటనే అది ఇందులో వేసేసుకొని స్పూన్తో ఫస్ట్ కలుపుదాము, బికాస్ చేయి పెట్టలేం కాబట్టి. స్పూన్తో కలిపిన తర్వాత చేత్తో కొంచెంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ జొన్నపిండి ముద్ద అనేది రెడీ చేసుకుందాం మన జంతికలకి ఆర్ మురుకులకి కావాల్సింది. సో లైట్ ఒక 2-3 బబుల్స్ అనేది రావాలన్నమాట, బాగా వేడైందని తెలిసిపోతుంది. హాట్ ఇలా ఏంటంటే డాల్డా ఆర్ నెయ్యి వేస్తే సాఫ్ట్నెస్ ఎక్కువ వస్తుంది అనమాట. మురుకులు మనం తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటాయి, ఎంజాయ్ చేయొచ్చు అనమాట. లేకపోతే లైక్ నెయ్యి ఆర్ డాల్డా వేయకపోతే కొంచెం హార్డ్గా అంటే క్రిస్పీగా ఉండవు, అందుకనే ఇది వేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ డాల్డాని వేసేసుకుందాం. వేసేసుకున్నాక ఒక్కసారి స్పూన్తో అటు ఇటు మనం కొంచెం సేపు కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి రెడీ చేసుకోవాలి. అండ్ పిండి మీకు తెలిసిందే, ఆ కన్సిస్టెన్సీ మనకి జంతికలకి మురుకులకి చేస్తూ ఉంటాం కదా పండగలప్పుడు,
ఆ కన్సిస్టెన్సీ రావాలి. జొన్నపిండికి మళ్ళీ స్పెషల్గా డిఫరెంట్గా అంటూ కన్సిస్టెన్సీ ఏం లేదనమాట. ముద్ద అనేది పర్ఫెక్ట్గా కొంచెం సాఫ్ట్గా ఉండాలి, సో దట్ ఈజీగా ఒత్తుకోవచ్చు మనం. జంతికల పిండి అయితే రెడీ అయిపోయిందండి. జొన్న పిండితో చేస్తున్నాను కాబట్టి జొన్న పిండి జంతికలు రెడీ అయిపోయింది. పిండి రెడీగా పెట్టేసుకున్నాను. ఒక కొద్దిసేపు అలా ఆ లోపల బాండీ పెట్టేసి ఆయిల్, డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత అది మనం జంతికలు వచ్చే దాంట్లో ఆరు మురుకులు వచ్చే దాంట్లో పెట్టేసి వచ్చేసుకోవడం. మీకు నచ్చిన షేప్స్లో చేసుకోవచ్చు. స్టార్ షేప్స్ ఉంటాయి, రౌండ్ షేప్ ఉంటుంది, అండ్ లైక్ రిబ్బన్ షేప్స్ ఉంటాయి, ఎన్నో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి జంతికలు చేయడానికి. అండ్ కిడ్స్కి ఒకరికి స్టార్ షేప్ నచ్చుద్ది, ఒకరికేమో జంతికల్లో లైక్ రిబ్బన్ షేప్లో నచ్చుతాయి అనమాట. సో మీకు నచ్చిన షేప్స్లో చేసేసుకోవడమే, ఆర్ ఒత్తేసుకొని కూడా వేసుకోవచ్చు. కానీ జంతికలు ఒత్తుకుంటేనే బాగుంటుంది. ఇలా అప్పాల్లాగా ఆర్ మనకి చెక్కల్లాగా చేసుకొని వేసుకుంటే బాగుండదు కాబట్టి సో నేను జంతికల దాంట్లో పెట్టేసి ఒత్తేసి మీకు డిఫరెంట్ షేప్స్వి చూపిస్తాను. సో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాం కదా, ఆయిల్ వేడవ్వాలి. అది వేడైన తర్వాత మన నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అసలు. సో జొన్నపిండి తెచ్చుకుంటారు, పక్కన పెట్టేస్తారు. ఇవాళ కాదు, ఇవాళ కుదరట్లేదు, బికాజ్ జొన్న రొట్టె చేయటం కొంచెం కష్టంతో కూడుకుంది, అంత ఈజీ కాదు. ఇలా 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 అని చేతితో కొట్టాలి కాబట్టి ఒకవేళ అలా రాని వాళ్ళు జొన్న రొట్టెని సింపుల్గా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? 1 గ్లాస్ మీరు జొన్నపిండి తీసుకున్నారనుకోండి, ఆ 1 గ్లాస్ వాటర్ బాయిల్ చేసుకోవాలి ఒక బౌల్లో. అందులో ఆ వాటర్ కొంచెం ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఈ జొన్నపిండి వేసేసుకొని కలుపుతూ స్టవ్ ఆఫ్ కలిపేసేయాలి అంతే. అది ఒక ముద్దలా మనం తయారు చేసుకోవచ్చు. అంటే లంప్స్ అంటే కొన్ని బబుల్స్లా ఫామ్ అవుతాయి. తర్వాత అది వెంటనే చేత్తో స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ట్రై యువర్ బెస్ట్ చేత్తో కలిపేయడానికి జొన్నపిండిలా మనకి వచ్చేస్తుంది అనమాట. ఒక ముద్ద అనేది డౌ అనేది తయారవుతుంది. తర్వాత మీరు చపాతీలా కూడా ఒత్తుకోవచ్చు. యాక్చువల్గా చపాతీ పీట మీద చపాతీలా చేసుకోవచ్చు. ఎంత సింపుల్ టిప్. చేత్తో ఒత్తడం కొంచెం కష్టమేననుకోండి. సో అలాంటి వాళ్ళు ఇలా 1 గ్లాస్ జొన్నపిండికి సేమ్ 1 గ్లాస్ వాటర్ బాయిల్ చేసి అందులో ఇది వేసేసి మిక్స్ చేస్తూ స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండి బాల్స్ తీసుకొని చపాతీ పీట మీద వచ్చేసుకోవటమే అంతే. ఇంకా తర్వాత మీకు వాటర్ పెట్టే అవసరం లేదు. అండ్ జస్ట్ చాలా లైక్ ఫ్లఫీగా వస్తుంది అండ్ లైక్ పొంగుతాయి కూడా చపాతీస్ మనకి ఆ జొన్న పిండితో చేసుకుంటే. ఆయిల్ వేడైపోయిందండి. ఆయిల్ హాట్గా వేడిగా ఉన్నప్పుడే మనం వేస్తే ఏంటంటే మురుకులు పర్ఫెక్ట్గా అవుతుంది. లేకపోతే ఆయిల్ సరిగ్గా కాగక ముందుకు వేస్తే ఏంటంటే మనకి కరెక్ట్గా అవి లోపల మురుకులు అనేది కుక్ అవ్వదు అనమాట. అందుకని సో ముద్దలు తీసేసుకొని నేనైతే స్టార్ షేప్ పెట్టాను అనమాట. సో దట్ కిడ్స్కి అందరికీ నచ్చుతుంది కాబట్టి. సో ఈ ఫస్ట్ టైం చేసేవాళ్ళు జంతికలు ఆర్ మురుకుల్ని ఆయిల్ వేడైన తర్వాత సిమ్లోలో పెట్టేసుకొని వేసుకోండి. ఎందుకంటే సెగ అనేది చేతికి తాకుద్ది లేకపోతే. సో సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూసారు కదా. జంతికల్ని జొన్న పిండితో, దట్టు జస్ట్ కారం, ఉప్పు, పసుపు అవి మనం ఎలాగో నార్మల్ వేరే పిండితో చేసేటప్పుడు కూడా అవే వేస్తాము. ఇందులో కూడా అదే వేసాను అనమాట. అంతే, ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అంతే. సో మన జంతికలు రెడీ అయిపోతాయి. వేసుకున్నాక ఫ్లేమ్ అనేది మీడియం ఆర్ హైకి పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లో అయితే బాగా స్లోగా కుక్ అవుతాయి అన్నమాట. సో అదేదో మీడియం ఆర్ హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఇంకా బాగా లైక్ లోపల బయట నైస్ కలర్ అండ్ కుకింగ్ కూడా పర్ఫెక్ట్ అవుతుంది కాబట్టి. ఫెస్టివల్స్కి దసరా, దివాళీ అండ్ లైక్ శ్రావణ మాసం ఇప్పుడు ఎలాగో ఉంది కాబట్టి ఆర్ జన్మాష్టమికి ఇవి ట్రై చేయండి. జంతికలు జొన్నపిండితో చేశాను, రెడీ అయిపోయాయి. హాట్ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. బికాజ్ తిండి పిచ్చి కదా నాకు. ఐఎమ్ ఏ వెరీ ఫుడీ అండ్ తినడం అనేది నా ఇష్టం అండ్ ఐ లవ్ టు ఈట్ కాబట్టి ఐఎమ్ జస్ట్ వెరీ ఎక్సైటెడ్ అండి. పండగ అండ్ హాట్ జంతికలు చేశాను అండ్ ఇట్స్ ఇన్ మై హ్యాండ్ టు ఈట్. బికాజ్ మీరు చేసుకుంటే యూ కెన్ ఆల్సో ఎంజాయ్ ద టేస్ట్ కాబట్టి. సో లేట్ చేయకుండా తినేసేలా. హాట్ నెయ్యి, డాల్డా ఏదన్నా వేయండి, ఇలా కరిగిపోతాయి. దిస్ ఇస్ సూపర్ మ్యాన్, సూపర్, చాలా సూపర్
సూపర్గా ఉన్నాయి, పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇట్స్ జస్ట్ నైస్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. పర్ఫెక్ట్గా వచ్చింది. సో జొన్నపిండి జంతికలు మీరు ట్రై చేయండి. సో ఏంటి చూసారు కదా. సో ఈ వీకెండ్కి ట్రై చేయండి ఒకసారి, ఆ తర్వాత ఫెస్టివల్ అప్పుడు ట్రై చేసి డబ్బా నిండా చేసి పెట్టేసుకోండి కిచెన్లో. గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టేయచ్చు ఈజీగా. బికాజ్ గెస్ట్లు వచ్చినప్పుడు చేసుకోకుండా ఈజీగా డబ్బా నిండా ముందే చేసి పెట్టేస్తే దే విల్ ఆల్సో ఎంజాయ్ ద టేస్ట్. మన విందు వినోదంలో కృష్ణాష్టమి స్పెషల్ జొన్నపిండి జంతికలు ఫస్ట్ డిష్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ డిష్లోకి ఎంటర్ అయ్యే ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు విందు వినోదం కృష్ణాష్టమి స్పెషల్ ఎపిసోడ్. ఇవాళ ఫస్ట్ హాట్ డిష్ మన జొన్నపిండి జంతికలు రెడీ అయిపోయాయి. నెక్స్ట్ స్వీట్ అన్నాను కదా, స్వీట్ దేంతో చేస్తున్నాను అనుకుంటున్నారా? పెసరపప్పుతో. వాట్, పెసరపప్పుతో స్వీటా అని షాక్ అవుతున్నట్టున్నారు. డోంట్ గెట్ షాక్. ఇక్కడ పెసరపప్పు ఉంది. నేను చిన్న గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను, దానికి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. సో దీన్ని మనం సాఫ్ట్ అయ్యే వరకు, బాగా సాఫ్ట్ అవ్వాలన్నమాట. పెసరపప్పు పప్పులా ఉండకూడదు, బాగా సాఫ్ట్ అయిపోవాలి. సాఫ్ట్ అయ్యే వరకు సిమ్లో పెట్టేసుకొని, అదే లో ఫ్లేమ్ పెట్టేసుకొని, లో ఫ్లేమ్ ఒక టైట్ లిడ్ పెట్టేసుకొని ఈ పెసరపప్పుని సాఫ్ట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. సో పెసరపప్పు అవుతూ ఉంది, సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటాము. ఇది ఒక పక్క అవుతూ ఉంటుంది. ఇంకో పక్క కొబ్బరిని, అసలు డిష్ నేమ్ చెప్పలేదు కదా, డిష్ నేమ్ ఆలోచిస్తున్నట్టున్నారు మీరు. డోంట్ వరీ, డిష్ నేమ్ వచ్చేసి పెసరపప్పు పోలేలు. వాట్, పెసరపప్పుతో పోలేలు అనుకుంటున్నట్టున్నారు. నేను చేస్తున్నాను, చూసేయండి, మీరు నేర్చుకోవచ్చు, మీరు చేసేయచ్చు, నో డౌట్ ఇన్ ఇట్. ఓకే, సో పెసరపప్పుని తీసుకున్నాము. 1 గ్లాస్ పెసరపప్పుకి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేసి లో ఫ్లేమ్లో పెసరపప్పు సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి, బాగా సాఫ్ట్ అయ్యే వరకు. ఇంకోవైపు స్టవ్ వెలిగించేసి ఇది కూడా లో ఫ్లేమ్ పెట్టేసుకుందాం. పెట్టేసి ఇందులో నెయ్యి వేసేసుకొని కొబ్బరి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. సో మనం కొబ్బరికాయలు కొట్టుకుంటూనే ఉంటాం. శ్రావణ మాసంలో టెంపుల్కి వెళ్తూ ఉంటాము, కొబ్బరికాయలు కొడుతూ ఉంటాము. సో అలానే ఇక్కడ ఫ్రెష్ కోకోనట్ తురుముకున్నాము, అది వేసేస్తున్నాను. సో కోకోనట్స్ అలా ఇంట్లో డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకుంటూ ఉంటాము. సో కోకోనట్ తీసేయండి అండ్ తురిమేసేయండి, నెయ్యిలో వేయించేసుకోండి, పచ్చివాసన పోయే వరకు ఈ పెసరపప్పు పోలల్ని రెడీ చేసేసుకోండి. ఇంకొంచెం పచ్చివాసన పోయే వరకు నెయ్యిలో బాగా వేయించుకుంటే ఏమవుతుందంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట. కొబ్బరి నెయ్యి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది, కొబ్బరికి కూడా బాగా నెయ్యి పట్టేసుకుంటుంది కాబట్టి సూపర్గా ఉంటుంది మనకి. సో ఇవన్నీ ఇలాంటి లిటిల్ థింగ్స్ నెయ్యిలో ఫ్రై చేసుకోవడము, ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, పెసరపప్పు బాగా పొంగిపోయే స్టేజ్లో ఉండే. సో లో ఫ్లేమ్ పెట్టేసుకొని లిడ్ ఓపెన్ చేసేసాను. ఇది ఇంకొంచెం సేపు కుక్ అవుతే మనకి పర్ఫెక్ట్గా పచ్చివాసన లేకుండా రెడీ అయిపోతుంది. అండ్ దీని లిడ్ కూడా తీసేద్దాం. సో దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకుందాం. సో మన కొబ్బరి కూడా ఫ్రై అయిపోయింది. ఇక్కడ స్మెల్ అనేది, అరోమా అనేది ఇంపార్టెంట్ అనమాట. కొన్ని వాటికి మనం టేస్ట్ చేయలేము కాబట్టి మేబీ మీరు ఏమైనా ప్రసాదాలు చేస్తున్నప్పుడు అరోమా బట్టి తెలుసుకోవచ్చు, లైక్ ఫ్రై అయిపోయింది అన్నట్టు.
అడుగు పట్టకుండా కలిపేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది కూల్ అవుతూ ఉంటుంది. మన పెసరపప్పు సాఫ్ట్ అవ్వాలి. బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో పంచదార వేసుకోవాలి. ఆ టైం వరకు వెయిట్ చేద్దాం. సో కొబ్బరి ఫ్రై అయ్యి రెడీగా ఉందండి. మన పెసరపప్పు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. వావ్, బాగా సాఫ్ట్ అయిపోయింది. అది షూ చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్ అయిపోయిందో. సో ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్స్ పంచదార వేసుకోవాలి. 2 స్పూన్ల పంచదారని ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం ఇలాచీ పొడి, ఇలాచీ ఇంకా షుగర్ పొడి చేసుకున్నాం అనమాట. అందుకని నేను జస్ట్ 2 స్పూన్స్ వేసాను. ఆ తర్వాత ఏదైతే కొబ్బరి ఫ్రై చేసుకున్నామో నెయ్యిలో అది కూడా వేసేసుకుందాం. సో కొబ్బరి నెయ్యిలో ఫ్రై చేసుకుంది కూడా వేసుకున్నాం కదా. ఇవన్నీ బాగా కలిసేలాగా విల్ మిక్స్ ఇట్. మనకు ఒక ముద్దలా తయారవ్వాలన్నమాట. లిక్విడ్గా ఉండొద్దు, మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోవాలి. కొబ్బరి వేసుకున్నాము, పంచదార వేసుకున్నాము, ఇలాచీ పొడి, ఇంకా టేస్ట్ ఇంకా అరోమా అద్భుతంగా ఉంటుంది. 2 స్పూన్ల ఇలాచీ పంచదార పొడి అన్నమాట. షుగర్లో ఇలాచీ వేసేసుకొని పొడి చేసుకున్నాను, అది కూడా వేసేసాను. సో లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇది మనం కలుపుకుంటూ ఉండాలి. ఒక ముద్దలాగా అయ్యే వరకు వాటర్ అంతా పోయి గట్టిగా తయారవ్వాలన్నమాట. బికాస్ పప్పు పోలీలు కాబట్టి మనం మధ్యలో స్టఫ్ చేసి మళ్ళీ బేల్ చేసుకుంటాం. బేల్ చేసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకుంటాం కాబట్టి. బాగా మొత్తం దగ్గరికి అయ్యే వరకు, గట్టి పడే వరకు కలుపుకుంటూ ఉండాలి. సో యూజువల్గా మనం పప్పు పోలీలు బెల్లం అండ్ శనగపప్పు వేసి చేసుకుంటాము. ఇందులో నేను పెసరపప్పు వేసాను అనమాట. దట్స్ ద డిఫరెన్స్ ఈ స్వీట్ డిష్కి. ఇంకా బాగా గట్టి పడాలి, మొత్తం దగ్గరికి అవ్వాలి. బికాస్ షుగర్ కూడా మెల్ట్ అవుతుంది కాబట్టి దాంట్లోంచి కూడా వాటర్ వస్తుంది కదా. సో అది కూడా మొత్తం పోయే వరకు వీ నీడ్ టు మిక్స్. సో ఈ కొబ్బరి పెసరపప్పు గట్టిగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. సో ఇంకొంచెం గట్టిగా అవ్వాలి. ఇది గట్టిగా అవుతూ ఉంటుంది. మనం స్టవ్ ఆన్ చేసేసి తవా పెట్టేద్దాం. సో ఇక్కడ నేను మైదాపిండి ఉంది, తడిపేసి పెట్టుకున్నాను. జస్ట్ ప్లెయిన్ మైదాపిండి. ముందే మైదాపిండి తడిపేసుకొని డౌ రెడీ చేసి రెస్ట్ కూడా చేసేసాను దానికి. సో ఈ మైదాపిండిని ఒత్తుకొని ఇలా చేత్తో ఒత్తేసుకోవచ్చు. బికాస్ స్టఫ్ చేసిన తర్వాత మనం బేల్ చేసుకుంటాం. సో ఇలా చేసుకున్నాక సో ఇంకొంచెం గట్టి పడాలి. బట్ దిస్ ఇస్ లిటిల్ ఫైన్ అనమాట. ఇది వేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి అంతే. ఇప్పుడు దీన్ని మనం చపాతీ పిండి పూరీలా ఒత్తుకుంటాం. ప్యాన్ వేడైపోయింది, ఫ్లేమ్ లో చేసేస్తున్నాను. సో ఇప్పుడు దీనికి మనం కొంచెం నెయ్యి అంటించేసి, సో కావాలైతే పిండి పెట్టేసుకోవచ్చు, ఆ నెయ్యితో కూడా మీరు కాల్చుకోవచ్చు. ఫస్ట్ ఇలా ప్రెస్ చేసేసుకుంటున్నాను. ప్రెస్ చేసిన తర్వాత బేల్ చేసేసుకుంటా. సో కానీ జాగ్రత్తగా ఉండి స్టఫ్ బయటికి రాకుండా ఉండాలి. ఓకే, ప్యాన్ కూడా వేడెక్కేసింది. సో ఇప్పుడు దీని మీద వేసేసుకుందాం. బుజ్జి బుజ్జి చేసుకుంటే చిన్నపిల్లలు కూడా ఇష్టపడతారు. నేను ఒకటి బుజ్జి చేసేసాను, ఇంకొకటి కూడా బేల్ చేసేసుకుందాం. కొంతమంది చాలా సన్నగా ఇష్టపడతారనమాట.
సో మీ ఇష్టం, సన్నగా అన్నా తిక్కగా అన్నా, ఇట్స్ అప్ టు యూ. లోపల ఆల్రెడీ మనం పెసరపప్పు అనేది మనకి కుక్ చేసిందే అండ్ కొబ్బరి కూడా నెయ్యిలో ఫ్రై చేసాం కాబట్టి ఈజీగా తొందరగా రెడీ అయిపోతుంది స్వీట్ డిష్. ఓకే, సో దీనికి 2 sides మనం నెయ్యి వేసుకోవాలి. ఒక పక్కన కాలిన తర్వాత వావ్ నైస్ గోల్డెన్ కలర్ వచ్చింది. ఇంకొక పక్క ఫ్రై చేసేసుకుందాం. ఇది కూడా వేసేస్తాను. సో ఇది ఇటు పక్కన రెడీ అయిపోతూ ఉంటుంది. అండ్ గీ, నెయ్యితో వేయించుకుంటే పండగ టైంలో నెయ్యి తినొచ్చు ఎంత కావాలంటే అంత, బికాస్ నో వన్ విల్ స్టాప్ యూ, ఫెస్టివల్ కదా. సో మనం అటుపక్క ఇటుపక్క 2 sides వేయించుకోవాలి. అండ్ పెసరపప్పు బాడీకి కూలింగ్ అండ్ హెల్త్కి కూడా మంచిది కాబట్టి సో పర్వాలేదు, తినేసేయచ్చు. కావాలైతే పంచదార ప్లేస్లో మీరు బెల్లం వేసుకోండి, హెల్త్ ఇంకా మంచి హెల్తీ స్వీట్ డిష్ కావాలనుకుంటే. ఇంకొంచెం కుక్ అవ్వాలి. మన పెసరపప్పు పోలేలు రెడీ అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీనికి ఒక ప్లేట్ తీసేసుకొని ప్రజెంట్ చేసేసుకుందాం. కావాలైతే కట్ చేసి కూడా పెట్టొచ్చు, ఇదే షేప్లో పెట్టాల్సిన అవసరం లేదు. వావ్, హాట్ పెసరపప్పు పోలేలు రెడీ అయిపోయాయి. నెయ్యిలో ఫ్రై అయ్యి టేస్టీగా ఉంది అండ్ అరోమా అయితే నెయ్యిది అద్భుతంగా ఉంది. ఐఎమ్ జస్ట్ లవింగ్ ఇట్. అండ్ మైదా పిండిలో స్టఫ్ చేసాం కాబట్టి ఇంకా సూపర్గా ఉంది. వెరీ ఈగర్ టు టేస్ట్. ఇట్స్ వెరీ హాట్. బాగుందండి. కొబ్బరి ఫ్లేవర్, పెసరపప్పు ఫ్లేవర్, బాగా సాఫ్ట్ అయ్యే వరకు పెసరపప్పు కుక్ చేసాం కదా, దాని మంచి టెక్స్చరు అండ్ స్వీట్నెస్, నెయ్యిలో ఫ్రై అయ్యి నెయ్యి టేస్ట్ సూపర్గా ఉంది. సో చూసారు కదండి, విందు వినోదం కృష్ణాష్టమి స్పెషల్ జొన్నపిండి జంతికలు అండ్ పెసరపప్పు పోలేలు రెండు, ఒక హాట్ ఒక స్వీట్ డిష్ మీకు పరిచయం చేశాను ఇవాళ ఫెస్టివల్ సందర్భంగా. అండ్ మరొకసారి విందు వినోదం ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. నమస్కారం.